పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరికీ ఉండుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన ఈ రోజంతా మనల్ని సురక్షితంగా కాచి కాపాడినటువంటి దేవునికి మనం కృతజ్ఞత తెలుపుకుందాం. మన జీవితంలో అనేకమైనటువంటి మేలులను మరి యొక్క ఆత్మవరాలను మనపై కుమ్మరిస్తున్నటువంటి మన యేసయ్యను మనసారా ఆరాధించుదాం. ఈరోజు ప్రత్యేకంగా పాద్వాపూరి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాల్లో దేవుడు అనేకమైనటువంటి అనుగ్రహాలను దేవుడు చేయాలని, మన యొక్క పనిపాటల్లో, మన యొక్క ఆలోచనలో, మనం చేసే ప్రతి ఒక్క పనిలో, మనం వేసే ప్రతి ఒక్క అడుగులో దేవుని యొక్క కృపా, దేవుని యొక్క అనుగ్రహాలు మనపై ఏడాదిలో పొందవలసాలని ఇక పాల్గొని అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి నెలలో మొదటి మంగళవారంలో ఉన్నాం. ప్రతి మొదటి మంగళవారంలో మనము పునీత పాద్వాపూరి అంతోని గారి యొక్క అద్భుతాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ఒక్కసారి శ్రద్ధతో చదివినట్లయితే, లేకపోతే యూట్యూబ్లో శ్రద్ధతో తిలకించినట్లయితే మన యొక్క విశ్వాసం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణము చాలా బలపడుతుంది. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులు, అనేకమైనటువంటి అనుగ్రహాలు పునీత పాద్వాపూరి అంతోని గారికి దేవుడు ప్రత్యేకంగా ఆయనకు వరముగా ప్రసాదించారు. అటువంటి అనుగ్రహాలను, అటువంటి వరాలను ఎవరైతే ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనలో కోరుకుంటారో వారికి తప్పనిసరిగా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మనం అనుకుంటాం పునీత పాద్వాపూరి అంతోని గారు అంటే ఏదో తప్పిపోయినటువంటి, మనం పోగొట్టుకున్నటువంటి వస్తువులను కనుగొని మనము దక్కించుకుంటాం అనుకుంటాం. కానీ అదొకటే కాదు, తప్పిపోయినటువంటి వస్తువులను మనకు అద్భుత రీతిలో మనం పొందే విధంగా ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం పొందటం సమంజసమే, పొందటం అది సత్యమే. కానీ ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని మనం ఆస్వాదించాలి. ప్రతి ఒక్క పునీతుడు దేవునికి, క్రీస్తు ప్రభులో తనకున్నటువంటి ప్రేమను ప్రగాఢముగా వ్యక్తపరిచినటువంటి వారిలో ప్రథమ స్థానాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి పునీత అంతోని గారు. అందుకనే ఆయన యొక్క హృదయము యేసయ్య నామం మీద, యేసయ్యపై ఉన్నటువంటి ప్రేమను ఆయన హృదయము నిండి ఉన్నది. ఆయన హృదయమంతా యేసయ్య నామంతో, ఆయన హృదయమంతా యేసయ్యపై అనేకమైనటువంటి ప్రేమను కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు పునీత పాద్వాపూరి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన వల్ల జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మనం ధ్యానించుకున్నాం. అది స్పెయిన్ దేశంలో మూర్స్ మరియు ఔరు అనేటువంటి రెండు పట్టణాలు ఉండేవి. రెండు ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు స్పెయిన్ దేశంలో ఉండేవి. ఈ పట్టణాల మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది. ఒక పట్టణం అంటే ఇంకో పట్టణం పడేది కాదు. ఎప్పుడు మూర్స్ అనేటువంటి పట్టణం ఎక్కువగా ఆధిపత్యం చలాయించేది.
ఔర్ అనేటువంటి పట్టణాన్ని. అదే సమయంలో ఈ స్పెయిన్ దేశానికి 4వ ఫిలిప్ రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. 4వ ఫిలిప్ రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ రాజ్యానికి సైన్యాధిపతి డాన్ ముదేన్ మూర్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు. ఈ 4వ ఫిలిప్ రాజు ఈ సైన్యానికి అధిపతి అయినటువంటి డాన్ ముదేన్ మూర్ అనేటువంటి వ్యక్తిని పిలిచి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మూరు పట్టణాన్ని మనము జయించాలి. మూరు పట్టణాన్ని, ఔరు పట్టణాన్ని మనం ప్రత్యేకంగా మనం కాపాడుకోవాలి. ఎంతమంది సైన్యాన్ని పంపించినా, ఎంతమంది వ్యక్తులు వెళ్ళినా మూర్ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఎవరు మనం దానిని జయించలేకపోతూ ఉన్నాం అని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈసారి మాత్రము మనం తప్పనిసరిగా ఈ మూర్ అనేటువంటి పట్టణాన్ని మనము జయించాలి. మరి ఈ సైన్యాధిపతి అయినటువంటి ఈయన ఒక మంచి క్రైస్తవుడు, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా పునీత అంతోని వారి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో జీవించినటువంటి వ్యక్తి. ఒకరోజు వారి యొక్క సైన్యాన్ని ఈ మూరు పట్టణానికి వెళుతూ ఉండగా మధ్యలో ఒక ఫ్రాన్సిస్కన్ సభకు చెందినటువంటి ఒక సెమినరీకి వెళ్ళి అక్కడ అందరూ ప్రార్థిస్తూ ఉండగా ఈ సైన్యాధిపతి అయినటువంటి డాన్ ముదేన్ మూర్ అనేటువంటి వ్యక్తి ఆ దేవాలయంలో ఉన్నటువంటి పాదువాపూరి అంతోని వారి యొక్క స్వరూపానికి తన యొక్క సైన్యానికి అధిపతి అయినటువంటి తను ధరించేటువంటి యుద్ధపు దుస్తులను ఈ శిల్పానికి ధరించి ఈ విధంగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఈ రోజు నుండి నా దేశానికి, నా ప్రాంతానికి పునీత అంతోని వారా మీరే సైన్యాధిపతి. నేను కేవలం ఒక సైనికుడు మాత్రమే. ఈ రోజు నుండి నీదే ఆధిపత్యం, నువ్వే సైన్యాధిపతికి రాజువి, సైన్యాధిపతివి అని సాష్టాంగ ప్రణామం చేసి తిరిగి వాడు ఈ మూర్ పట్టణానికి జయించడానికి వెళ్తూ ఉండగా వారి ప్రయాణంలో వారు ఆ పట్టణానికి ప్రవేశించే ముందు అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎటువంటి సైన్యాన్ని ఎదిరించడానికి ఏ సైనికుడు లేడు, అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏం జరిగిందని అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగితే, ఒక ఫ్రాన్సిస్కన్ గురువు తన సైన్యంతో వచ్చి ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ ధ్వంసం చేసి, సైనికులందరినీ ధ్వంసం చేసి పటాపంచలు చేసి తిరిగి వెళ్ళిపోయాడు అనేటువంటి సంఘటనను ఈ సైన్యాధిపతికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. మరి ఆ సైన్యానికి అధిపతి అనేటువంటి పునీత పాదువాపూరి అంతోని గారు తన సైన్యంతో వచ్చి మూరు పట్టణాన్ని వీరు రాకముందే పట్టణాన్ని జయించి అద్భుతాన్ని చేసినటువంటి విధంగా ఈ డాన్ ముదేన్ మూర్ అనేటువంటి సైన్యాధిపతి సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైనటువంటి మరి అటువంటి అద్భుత శక్తిని దేవుడు ఆయనకు కలిగజేశాడు. ఆయన క్రీస్తు పై ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయనను ప్రభువే ఆయనకు ఈ యొక్క శక్తిని దయచేశాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన హృదయమంతా దేవునిపై ప్రజ్వలింది, హృదయమంతా దేవునిపై ప్రేమ రగులుతూ ఉండేది పునీత అంతోని వారి. మరి మన యొక్క జీవితంలో ఎటువంటి విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి.
ఈ సైన్యాధిపతి అయినటువంటి దావీదే ఆయనకున్నటువంటి విశ్వాసం, నమ్మకం నాలో ఉందా? మనం ప్రార్థన చేస్తాం. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? సహజంగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అమ్మా? మన కష్టంలో ఉన్నాం, మనకి ఏదైనా అవసరం అయినప్పుడే, ఏదైనా పోగొట్టుకున్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, పునీతులు గుర్తుకొస్తారు. మరి అది నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలి. అన్నటువంటి మొదటి పట్టణంలో కూడా యోహాను గారు చెప్తున్నారు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు దేవునికి దాసుడుగా ఉండాలి. దేవుడు మనం ప్రేమించే ముందు ఆయనే మనల్ని ప్రేమించాడు. అటువంటి విశ్వాసంలో మనం దృఢపడాలని పునీత పాద్వాపూర్ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనలో మన యొక్క ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో బలపడి దేవునిపై అపారమైనటువంటి విశ్వాసం, ప్రేమ కలిగి జీవిస్తూ మన తోటి వారితో ప్రేమానురాగాలు, సఖ్యతతో జీవించే భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.